రోజు వీడియో కొంచెం వంట అయితే అయిపోయింది. ఏంటంటే ఉన్న ఇద్దరు పని వాళ్ళు సిక్ అయ్యారు, వాళ్ళకు ఫీవర్ ఇష్యూ ఉంది. సో నేను ఇంకొక టీచర్ ఇద్దరు రంగంలోకి దిగి ఈ విధంగా వంట వార్పు అయితే చేస్తున్నాను. ఇక వంట ఏంటి అంటే బెండకాయ బజ్జీ, ముద్ద, ఈ రెండు నిన్ననే అనుకున్నాము ఇవి చేపించాలి అని. కాకపోతే వాళ్లకు హెల్త్ బాగలేని దానివల్ల రంగంలోకి నేనే దిగాల్సి వచ్చిందనమాట. తప్పదండి, ఒక్కొక్కసారి పరివాళ్ళు రానప్పుడు కరెస్పాండెంట్ అయినా కూడా నాకు ఈ పని అయితే తప్పదు. కానీ నేను హ్యాపీగా సంతోషంగా చేస్తాను. ఈ విధంగా చేసి పెట్టడం అంటే నాకు ఇష్టమే. నేనైతే ఎప్పుడు ఏం కూడా బాధపడను. సో పిల్లలందరికీ మంచి భోజనం ఇవ్వాలనేది మెయిన్ నా కాన్సెప్ట్. అందుకనేసి నిద్ర లేసినప్పటి నుంచి పొద్దునుంచి ఇదే పని పట్టాం. ఒక 6 కేజీ బెండకాయలు అయితే సరిపోతాయి. ఒక 3 కేజీ టమాటాలు, 1 కేజీ వరకు పైన పచ్చిమిరపకాయలు వేసాము. ఇవన్నీ కూడా వేయించి బజ్జీ అయితే గట్టిగా చేస్తూ ఉన్నాము. బెండకాయలు మా అభిప్రాయం చెప్తున్నాను, కరెక్టో కాదో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. బెండకాయల్ని కడిగి ఆరబెట్టి తుడిచి మళ్ళీ అయితే చేస్తాం. నిన్ననే కడిగేసుకున్నాము, కడిగి ఆరబెట్టేశాను. పొద్దునకంతా తేమ అంతా వెళ్ళిపోయిన తర్వాత కట్ చేసి అందులో కొంచెం తక్కువ అనిపించాయి నాకు. అందుకనేసి వంకాయలు కూడా 1 కేజీ వంకాయలు వేసామన్నమాట. బెండ వంకాయ రెండు వేసి కలిపి బజ్జీ అయితే చేస్తున్నామండి. ఇలా చేయడాన్ని ఏమంటారు? నాకైతే నచ్చింది. నాకైతే ఏం ప్రాబ్లం ఏం లేదు. చూసేవాళ్ళు ఏమనుకుంటారో తెలియదు కదా, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుంటే బాగుంటుంది. బెండకాయలు వంకాయలు రెండు కలిపి బజ్జీ, ఇందులోకి కాంబినేషన్ ముద్ద అయితే బాగుంటుంది అని అనేసి ముద్ద చేసామన్నమాట. ముద్ద కూడా చూపిస్తాను. ఫస్ట్లోనే వెళ్ళిపోయింది ముద్ద వీడియో. ఆ విధంగా పిల్లలకైతే ఇస్తున్నాము. ఈ రెండు కాంబినేషన్ అయితే పిల్లలు బాగా తింటారు, హ్యాపీగా ఇష్టంగా. అందుకనేసి ఈ కాంబినేషన్లో వెళ్ళాము. ఇదే అండి, ఇద్దరు టీచర్లను కలిపి తొందరగా బజ్జీ అయితే చేసేసి ఇంకా మళ్ళీ రెడీ అయ్యి స్కూల్లోకి అయితే వెళ్ళిపోయాము. 12 గంటలకు వచ్చి ముద్దకు పెట్టాము. హాఫ్ అన్ అవర్లో ముద్ద అయితే అయిపోతుంది. అది ఈ విధంగా అలా క్లాసులు వేస్ట్ కాకుండా, ఇలా వంట లేదనే ప్రాబ్లం లేకుండా పొద్దున్నే రెడీ కాకనే బజ్జీ చేసాము. 12 గంటల కానించి ముద్ద చేసాము. ఎలాగో పెట్టాల్సిన టయానికైతే భోజనం అయితే పిల్లలకి ఇచ్చేసాను. అదే అండి.